యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు లేవగానే ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఇలా క్రమము తప్పకుండా మనం దేవునిలో ముందుకు సాగుతూ దేవుడిస్తున్న ప్రతి ఒక్క వాక్యమే కానివ్వండి, ప్రార్థనే కానివ్వండి, మరి ఆ వాటిని మనము అలవాటుగా చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటుంటే మన జీవితంలో ఎన్నో విజయాలు పొందుకుంటాం. దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన జీవితం లేకపోవడం బట్టి మన జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు వేసి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతి చేయుచు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న దానియేలు గురించి మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ముమ్మారు కూడా తను మాత్రం యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తన మేడ పై గదిలో ఉంటున్న మరి యెరూషలేము ఏ తట్టుగా ఉంటుందో ఆ యొక్క తట్టు కిటికీలు తెరిచి తన మోకాళ్ళు వేసి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడంట. ముమ్మారు ప్రార్థిస్తూ ఉండేవాడంట. కానీ అక్కడ ఎవ్వరికీ భయపడలేదు. అక్కడ రాజు గారి యొక్క దగ్గర ఉంటున్న మరి యొక్క మంత్రులుగా ఉంటున్న వారు తన మీద కుట్రగా చేసి ఒక ప్రతిమము చేసి దాన్ని మొక్కని పక్షమున మరి ఇంకా ఏరొక దేవుళ్ళు ఏ విషయంలోనైనా మొక్కినను ఆ యొక్క సింహపు బోన్లో వేయబడుతుందని తనకు అక్కడ శాసనంగా రాయబడిన కూడా దానియేలు మాత్రము ప్రార్థన విషయంలో ముమ్మారు చేసేవాడు. దానియేలు ఎక్కడ భయపడలేదు. ఎన్ని ఎదురైనను కూడా ప్రార్థన మాత్రం ఆపలేదు. ఈ రోజులలో చూస్తున్నాము నలుదిశల నుండి ఎన్నో రకమైన మరి సమస్యలు మనకు వస్తూ ఉన్నవి. కానీ ఆ సమస్యలను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన చేయటానికి మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడిగే స్థితి లేని స్థితిగా జీవిస్తూ ఉన్నారు. నిజముగా ప్రార్థనే మనకు ధైర్యము, ప్రార్థనే శక్తి, ప్రార్థనే మనకు బలము. కానీ ఆ ప్రార్థనలోనే మనం ఉండలేకపోతున్నాం. దానియేలు ఎంత ధైర్యంగా మరి ఆ ప్రతిమం తప్ప ఇంకా ఏది కూడా మొక్కకూడదు, ఎవరిని కూడా మొక్కకూడదు, ఎవరిని ఆరాధించకూడదు అని చెప్పినను కూడా దానియేలు మాత్రము తను నమ్మిన దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రార్థన విడిచిపెట్టలేదు. ఆ ప్రార్థనను బట్టి తెలుసుకొని కూడా సింహపు బోనులో వేసినా కూడా దానియేలుకి ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. తన ప్రార్థన శక్తివంతముగా దేవుని సన్నిధానముకు చేర్చబడి తన ప్రార్థనను దేవుడు విన్నాడు. అక్కడ అద్భుతము జరిగించబడ్డది. మనము కూడా అంతే. మన సమస్యలు వచ్చాయి, నలుదిశల నుండి సమస్యలు వచ్చాయంటే నువ్వు మోకాలేసి ప్రార్థన చెయ్యి. దేవుని పట్ల ఎంత అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. అద్భుతాలు చూస్తాం. కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేయలేకపోతున్నాం. మొబైల్కు అలవాటు పడిపోయాం. ఇక ఆ ఫోన్ ఉంటే చాలన్నట్టు రీతిలో జనము ఇక ప్రార్థన అనే ఒక రీతిని మర్చిపోయి ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలను మీరు చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దేగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, దానియేలు ముమ్మారు ప్రార్థించి ఉన్నాడు నాయన. తండ్రి, ఎన్ని ఎదురైనను ప్రభా ప్రార్థన విడనాడక ప్రభా ప్రతివేకముగా నా ప్రభా దినము కూడా ప్రార్థించి ఉన్నాడు దేవా. ప్రతి విక్లో మై సెల్ బికామ్ ది రీసెల్ ఫ్లవరీ గ్లోరా బాస్టీ కమాందర. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా ప్రార్థనే ప్రతి కౌస్టీ కమాందర వెన్ ఈస్ గో లైక్ హ్యాండ్ మై సెల్ ఫ్లవరీ గ్లోరాస్టీ కౌరిమా. ప్రతి ఒక్కరి నా ప్రభు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడను దీవించండి నా ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. మన జీవితంలో ప్రభా ప్రతి అనేకమైన నీ కృప విల్ బి కాసిమిని దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.